వెల్కమ్ బ్యాక్ టు బిఎన్సి అకాడమీ. సో నాకు పర్సనల్గా స్టూడెంట్సే కానీ అండ్ ఇంకా ప్రొఫెషనల్సే కానీ పెట్టిన ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే గ్రూప్ వర్క్, ఇండివిజువల్ వర్క్. స్టూడెంట్స్ అయితే గ్రూప్ క్లాస్లో జాయిన్ అవ్వడం బెటరా, లేదంటే ఇండివిజువల్గా ఆ కోర్స్ అనేది తీసుకోవడం బెటరా, కోచింగ్ అనేది తీసుకోవడం బెటరా అనే డౌట్ అయితే చాలాసార్లు రేస్ చేశారు. సో నాకు ఈ పర్టికులర్ టాపిక్ మీద మీకు వాటి అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో నేను ప్లస్లు మాట్లాడతాను, మైనస్లు మాట్లాడతాను ప్రతి ఒక్క టాపిక్ మీద, రైట్? ఎందుకంటే డెసిషన్ అనేది అందరి డెసిషన్స్ ఒకేలాగా ఉండవు. అకార్డింగ్ టు దేర్ సిచ్యువేషన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్, రైట్? సో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? అడ్వాంటేజెస్ చెప్తాను, అలాగే దాని యొక్క డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. సో దాన్ని బట్టి అకార్డింగ్ టు యువర్ చాయిస్, యువర్ సర్కమ్స్టాన్సెస్ మీరు మీకు కావాల్సిన వే అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో అలాగే అదే ఆలోచనతో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ వర్క్కి, ఇండివిజువల్ వర్క్కి అండ్ స్టూడెంట్స్కి గ్రూప్ స్టడీస్ అండ్ ఇండివిజువల్ స్టడీస్ ఈ రెండిటికి ఉన్న అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్, వాటిని ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిఫై చేయబోతున్నాను. అండ్ బిఫోర్ జంపింగ్ ఇన్ టు ద టాపిక్, సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చాలా మంచి మంచి టాపిక్స్ మీద అయితే మీకు వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే గ్రామర్ టాపిక్స్ మీద, స్పోకెన్ టాపిక్స్ మీద అండ్ యూపీఎస్సీ కంటెంట్ మీద మ్యాక్సిమం నేను కంటెంట్ మీకు డెలివర్ చేయడానికే ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. గ్రూప్ వర్క్ కానీ ఇండివిజువల్ వర్క్ కానీ ఈ రెండు కేటగిరీస్కి రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ గ్రూప్ వర్క్లో అడ్వాంటేజెస్ ఏంటనేది చూద్దాం. ఓకే, గ్రూప్ వర్క్ వల్ల మనకి కొలాబరేషన్ అండ్ క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం గ్రూప్లో పనిచేసినప్పుడు, అంటే ఒక గ్రూప్లో పనిచేసినప్పుడు ఒకరికి వచ్చిన ఐడియాలు ఇంకొకరికి రాకపోవచ్చు. సో ప్రతి ఒక్కరి థింకింగ్ స్టైల్ వేరు కాబట్టి కొత్త కొత్త థాట్స్ అనేవి బయటకు వస్తాయి. అలాగే ఏదైనా ప్రాబ్లం అయి ఉంటే కొత్త కొత్త సొల్యూషన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయండి. గ్రూప్లో వర్క్ చేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, టీమ్ వర్క్ ఇంప్రూవ్ అవుతుంది, లీడర్షిప్ లాంటి స్కిల్స్ ఎన్నో డెవలప్ అవుతాయి. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ అడ్వాంటేజ్, వర్క్ డివైడ్ చేసుకోవడం. అందరం కలిసి పని చేసినప్పుడు టాస్క్ అనేది సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే మనం స్ప్లిట్ చేసుకొని పని చేస్తాం కాబట్టి. ఓకే, టైం కూడా వేస్ట్ కాకుండా ఎఫిషియెంట్గా పూర్తయిపోతుంది అనమాట వర్క్ అనేది. కమింగ్ టు ఫోర్త్ అడ్వాంటేజ్, సపోర్ట్ సిస్టమ్. కంపల్సరీగా గ్రూప్ వర్క్లో సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే లేదంటే ఏదైనా ప్రాబ్లం అనేది ఉంటే టీమ్మేట్స్ అనేవాళ్ళు ఇమీడియట్గా హెల్ప్ చేస్తారు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పటివరకు అడ్వాంటేజెస్ కదా. నౌ లెట్స్ సీ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అనను కానీ బట్ సో ఈ గ్రూప్ వర్క్స్లో మనం మేజర్గా ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ ఏమైతే ఉంటాయో అవి 3 టైప్స్లో నేనైతే డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి కోఆర్డినేషన్ ఇష్యూస్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఎందుకంటే అందరి టైమింగ్స్ని సెట్ చేయడం ఒక పెద్ద టాస్క్ అవుతుంది అక్కడ. ఓకే, కమింగ్ టు ద సెకండ్ ఛాలెంజ్, అన్ఈక్వల్ కాంట్రిబ్యూషన్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది ఎక్కువగా వర్క్ చేస్తారు, అలాగే ఇంకొంతమంది తక్కువగా వర్క్ చేస్తారు. దీనివల్ల కంపల్సరీగా కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తాయి. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, డెసిషన్ మేకింగ్ కంపల్సరీగా టైం టేకింగ్ అవుతుంది అనమాట. ఏంటంటే ఒక డెసిషన్ మీద అందరూ అగ్రీ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది టైం తీసుకుంటుంది. అలాగే ఆ డెసిషన్ గురించి ఎన్నో డిస్కషన్స్ జరుగుతాయి, అక్కడ కూడా టైం అనేది చాలా ల్యాగ్ అవుతుంది, డిస్కషన్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఓకే, నౌ లెట్స్ సీ అబౌట్ ఇండివిజువల్ వర్క్. సో ఇండివిజువల్ వర్క్ ఆటోనమీ ఉంటుంది. మన అడ్వాంటేజెస్లో చూసుకుంటే మీ డెసిషన్స్ని మీరు తీసుకోవచ్చు.
మీరు ఎలా పని చేయాలో, ఎంత స్పీడ్గా కంప్లీట్ చేయాలో, ఇవన్నీ కూడా కంప్లీట్గా మీ చేతిలో ఉంటాయన్నమాట. అంటే మీ ఇష్టం ఇక అది. ఓకే, కమింగ్ టు సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇండివిజువల్ వర్క్స్లో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా డీప్ కాన్సన్ట్రేషన్తో అయితే మీరు పని చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద థర్డ్ అడ్వాంటేజ్ అకౌంటబిలిటీ. చాలా ఎక్కువగా ఉంటుందండి అకౌంటబిలిటీ వచ్చేసరికి. ఎందుకంటే పూర్తిగా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు పని ఎలా కంప్లీట్ చేస్తారో, రిజల్ట్ ఎలా వస్తుందో మొత్తం కూడా అది మీ రెస్పాన్సిబిలిటీనే అవుతుంది. ఇప్పుడు మనము ఇండివిజువల్ వర్క్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ని చూద్దాం. ఓకే, ఇండివిజువల్ వర్క్లో డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐసోలేషన్. తెలుసు కదా, ఒంటరితనం. సో ఎవరి హెల్ప్ లేకుండా చాలా సోలోగా ఉండాల్సి వస్తుంది. ఓకే, అలాగే లోన్లీనెస్ అనేది కలగడానికి చాలా చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద సెకండ్ డిసడ్వాంటేజ్ లిమిటెడ్ పర్స్పెక్టివ్. ఒక్కళ్ళే పనిచేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఐడియాస్ కూడా ఒక మినిమం రేంజ్లోనే వస్తాయి. ఓకే, గ్రూప్ వర్క్లో ఉన్నంత డైవర్సిటీ అయితే ఇక్కడ ఇండివిజువల్ వర్క్లో అయితే రాదు. అండ్ కమింగ్ టు ద థర్డ్ డిసడ్వాంటేజ్ వర్క్ లోడ్ అండి. అన్ని టాస్క్లు కూడా ఒక్కళ్ళ మీదే పడతాయి. ఆ బర్డెన్ అంతా ఒక్కళ్ళే భరించాల్సి వస్తుంది. అది ఎలా అనిపిస్తుందంటే ఓవర్వెల్మింగ్గా ఉంటుంది. సో వర్క్ లోడ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఫైనల్లీ వర్క్ విషయంలో బోత్ మెథడ్స్ కూడా మీ సిచ్యువేషన్ని బట్టి చూసుకోండి. గ్రూప్ వర్క్లో కానీ ఇండివిజువల్ వర్క్ రెండిట్లోనూ కూడా ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఓకేనా? నౌ దిస్ పార్ట్ ఈస్ స్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ మై స్టూడెంట్స్. సో గ్రూప్ వర్క్ స్టూడెంట్స్ కోసం చూద్దాం. స్టూడెంట్స్కి అసలు ఈ గ్రూప్ వర్క్ అనేది ఎలా యూజ్ అవుతుంది. సో గ్రూప్ వర్క్స్లో స్టూడెంట్స్ కొలాబరేషన్ అండ్ ఐడియా షేరింగ్ అనేది చూస్తారండి. ఫ్రెండ్స్తో పనిచేయడం వల్ల ఒకళ్ళ దగ్గర నుండి ఇంకొకరికి కొత్త కొత్త ఐడియాస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. డిస్కషన్స్ ద్వారా క్రియేటివ్ సొల్యూషన్స్ రావడం కూడా చాలా ఈజీ. అండ్ సెకండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రూప్ వర్క్లో గ్రూప్తో ఎప్పుడైతే వీళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో అంటే స్టడీస్ కానీ ఏదైనా సరే ప్రాజెక్ట్ వర్క్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, అలా ఒక టీం లాగా గ్యాదర్ అయి చేస్తున్నప్పుడు వాళ్ళకి టీం వర్క్ అనేది అలవాటు పడుతుంది, కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, లీడర్షిప్ వంటి ఎన్నో క్వాలిటీస్ అనడం కన్నా వాటిని రియల్ లైఫ్ స్కిల్స్ అని అనటం బెటర్. ఓకేనా? రియల్ లైఫ్ స్కిల్స్ న్యాచురల్గా వాళ్ళకి డెవలప్ అవుతాయి. ఇవి ఫ్యూచర్లో ఎక్కువగా ఉపయోగపడతాయి. రీసెంట్ డేస్లో చూస్తుంటే పిల్లలు కేవలం ఈ రియల్ లైఫ్ వాళ్ళకి ఎంత డిగ్రీస్ ఉన్నా, ఎంత మెరిట్ స్టూడెంట్స్ అయినా మినిమం కమ్యూనికేషన్ కూడా లేదని చెప్పి జాబ్స్ నుంచి రిజెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. నా దగ్గర చదువుకునే స్టూడెంట్స్, మన దగ్గర కమ్యూనికేషన్స్ క్లాసెస్ తీసుకునే స్టూడెంట్స్ మ్యాక్సిమం బీటెక్స్, ఎంటెక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళే. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ బేసిక్ స్కిల్స్ వాళ్ళు అంతంత మంచి ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటున్నారు. ఓకే, సో కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోటివేషన్. గ్రూప్లో ఉంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్కి సపోర్ట్ ఇచ్చేందుకు వీళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దానివల్ల వీళ్ళు కూడా మోటివేటెడ్గా ఉంటూ ఉంటారు. ఓకే, కమింగ్ టు ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ టాస్క్ షేరింగ్. పెద్ద ప్రాజెక్ట్స్ లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ వర్క్ని డివైడ్ చేసుకుంటారు. స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ అనేది రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుంటారు. సో అందరూ కలిసి పని షేర్ చేసుకోవడం వల్ల ఎలా ఉంటుందంటే టాస్క్ అనేది మేనేజబుల్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ గ్రూప్ వర్క్స్ ఫర్ స్టూడెంట్స్. నౌ లెట్ us see ఇండివిజువల్ వర్క్స్ ఫర్ స్టూడెంట్స్. ఇండివిజువల్ వర్క్స్ వల్ల స్టూడెంట్స్ కోసం ఫోకస్ అండ్ ఇండిపెండెన్స్ అండి. అంటే ఇండివిజువల్ వర్క్లో డిస్ట్రాక్షన్స్ లేకుండా పనిచేస్తారు. ఇది టైం మేనేజ్మెంట్ నేర్చుకోవడంలో, అలాగే ఇండిపెండెంట్గా వాళ్ళు పనులు చేయడంలో బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ కమింగ్ టు ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సనల్ అకౌంటబిలిటీ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది.
అంటే మనం ఏ పనిలోనైనా పూర్తి కంట్రోల్ మన దగ్గరే ఉంటుంది అనే నమ్మకం వాళ్ళకు వస్తుంది. దాంతో అవుట్కమ్ కూడా మన మీద ఆధారపడి ఉంటుందనే నిజం వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇది సెల్ఫ్ డిసిప్లిన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, లెర్నింగ్ పేస్లో ఓన్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే మనకు టఫ్గా ఉన్న టాపిక్స్ మీద ఎక్కువగా టైం కేటాయించడానికి మనకు ఆప్షన్ ఉంటుంది స్టూడెంట్స్కి, లేదా వాళ్ళకి తెలిసిన కాన్సెప్ట్స్ని ఒకసారి రివిజన్ చేసుకొని ఈ తెలియని కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంకొంచెం టైం ఫోకస్ చేస్తారు. తెలిసిన కాన్సెప్ట్స్ని ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. ఎవరు కూడా వాళ్ళకి డెడ్ లైన్ పెట్టడం కానీ లేదా టైం పీరియడ్ పెట్టి ఈ టైంలో కంప్లీట్ చేయమని కానీ చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి ఇండివిజువల్ వర్క్స్లో ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టూడెంట్స్కి ఏది బెటర్? గ్రూప్ వర్క్ కానీ ఇండివిజువల్ వర్క్ కానీ బ్యాలెన్స్గా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మంచిది కూడా. గ్రూప్ వర్క్ సోషల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎస్పెషల్లీ వెన్ ప్రాజెక్ట్స్ ఆర్ కాంప్లెక్స్. ఇండివిజువల్ వర్క్ వలన ఫోకస్, పర్సనల్ గ్రోత్ బాగా డెవలప్ అవుతాయి. క్రియేటివిటీ మరియు టీమ్ వర్క్ అవసరం ఉన్నప్పుడు గ్రూప్ వర్క్ అనేది సజెస్టబుల్. ఓకే, డీప్ థింకింగ్ లేదా పర్సనల్ స్కిల్ డెవలప్మెంట్ కోసం అయితే ఇండివిజువల్ వర్క్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎప్పుడు గ్రూప్ వర్క్ మరియు ఇండివిజువల్ వర్క్ని రెండింటిని మిక్స్ చేస్తే స్టూడెంట్స్కి ఫుల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అందుకే నేను స్టూడెంట్ కాన్సెప్ట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పలేదు, బికాస్ దే నీడ్ టు లెర్న్ ఫ్రమ్ బోత్. సో ఫైనల్లీ ఇక్కడి వరకు వీడియో చూస్తూ వచ్చారు అంటే డెఫినెట్లీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చి ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, సో మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ colleagues or the students, those who are confusing in between group versus individual work. Okay, so stay tuned for another important and informative video. Till the time, take care, see you and bye bye.